మదర్ చాలా హై వోల్టేజ్ ఎలక్షన్స్, చాలా ఇంట్రెస్టింగ్ సినేరియోస్ మనం అనేక రాష్ట్రాల్లో చూస్తున్నాం. ఎస్పెషల్లీ యూపీ రామ మందిరం ఎఫెక్ట్ కానీ, ఇంకా యూపీ జనరల్గా కూడా ఢిల్లీకి దగ్గరదారి యూపీలో ఎక్కువ ఎవరికి వస్తే వాళ్ళదే ఢిల్లీ పీఠం, ఇట్లాంటి అనేక విషయాలు మనం వింటుంటాం. ఓవరాల్గా యూపీకి సంబంధించిన సిచ్యుయేషన్ ఏంటి? నేషనల్ వైడ్గా చాలా ఇంపార్టెంట్ కీ స్టేట్స్ కొన్ని ఉన్నాయి. యూపీతో మొదలు పెడితే యూపీ, బీహార్, మహారాష్ట్ర ఇట్లాంటి అనేక స్టేట్స్, వెస్ట్ బెంగాల్, ఏంటి ఎలాంటి సినేరియో కనిపిస్తోంది? సౌజన్య, చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఇది. అయోధ్య రామ మందిరం ఉన్నటువంటి ఫైజాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో అక్కడ సమాజ్వాదీ పార్టీకి సంబంధించిన అభ్యర్థి లీడ్లో ఉన్నాడు. ఎక్కడైతే అయోధ్య రామ మందిరం కట్టారో అక్కడ బీజేపీ సెకండ్ ప్లేస్లో ఉంది. ఇక యూపీ కూడా చాలా వరకు మొదటి నుండి కూడా బీజేపీకి కంచుకోటగా ఉండింది. లాస్ట్ 2 ఎలక్షన్స్లో కూడా బీజేపీ అక్కడ మెజార్టీ స్థానాలు గెలుచుకుంది. బట్ ఈసారి మాత్రం అందుకు పూర్తి భిన్నమైనటువంటి వాతావరణం ఉంది. ఆల్మోస్ట్ ఇండియా కూటమి ఒక దశలో ఎన్డీఏ కంటే ఎక్కువ సీట్లు అక్కడ సాధించింది. ఒకనొక దశలో ఆల్మోస్ట్ 42-47 స్థానాలలో ఇండియా కూటమికి సంబంధించిన అభ్యర్థులు లీడ్లో కొనసాగారు. సుమారు సమాజ్వాదీ పార్టీకి సంబంధించి సొంతంగానే అక్కడ 33 స్థానాల్లో లీడ్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక 7, అంటే ఇప్పుడు 40 స్థానాల్లో బీజేపీ, 40 స్థానాల్లో ఇండియా కూటమికి సంబంధించిన అభ్యర్థులు బరిలో లీడ్లో ఉన్నారు. ఇక బీఎస్పీకి సంబంధించి అసలు ఏమాత్రం ప్రభావం చూపెట్టలేదు. అసలు ఒక్క సీట్లో కూడా బీఎస్పీకి సంబంధించిన అభ్యర్థులు లీడ్లో లేరు. అసలు ఈసారి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సీట్లలో పోటీ చేసిన పార్టీ బీఎస్పీ. 488 స్థానాల్లో బీఎస్పీ పోటీ చేసింది. బట్ ఒక్క స్థానంలో కూడా యూపీ దానికి మెయిన్ బేస్ లాంటి రాష్ట్రము బీఎస్పీకి, బట్ అక్కడ ఒక్క సీట్లో కూడా బీఎస్పీ ఏమాత్రం ప్రభావం కూడా చూపెట్టలేదు. ఇప్పుడు నేను చెప్పేటువంటి ఫిగర్స్ అఫీషియల్గా ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఇప్పటి వరకు 542 స్థానాలకు సంబంధించిన కౌంట్ ఇది. దాంట్లో ఒక స్థానం సూరత్కు సంబంధించిన స్థానం ఏకగ్రీవమైంది. మిగతా స్థానాలకు సంబంధించిన కౌంటింగ్ ఇదంతా కూడా బీజేపీ సొంతంగా 236 స్థానాల్లో లీడ్లో కొనసాగుతుంది. ఒక స్థానంలో బీజేపీకి సంబంధించిన అభ్యర్థి గెలుపొందారు. ఇక కాంగ్రెస్ పార్టీ సొంతంగా 97 స్థానాల్లో ప్రస్తుతం లీడ్లో కొనసాగుతూ ఉంది. ఆ తర్వాత స్థానంలో ఎస్పీ ఉంది. ఎస్పీ అక్కడ 33 స్థానాల్లో ప్రస్తుతం లీడ్లో కొనసాగుతూ ఉంది. ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్ పార్టీ టీఎంసీ 29 స్థానాల్లో ప్రస్తుతం లీడ్లో కొనసాగుతూ ఉంది. వీటికి సంబంధించి ఇక తర్వాత ఏఐడిఎంకే కావచ్చు, ఇవన్నీ కూడా వాటి పట్టులను కాపాడుకుంది. కానీ బీజేపీకి మధ్యప్రదేశ్ చాలా ప్లస్ అయింది. అక్కడ ఉన్నటువంటి 29 స్థానాల్లో 29 స్థానాలు కూడా బీజేపీ లీడ్లో కొనసాగుతూ ఉంది. దాంతోపాటు గుజరాత్కు సంబంధించి మొదటి నుండి కూడా గుజరాత్ బీజేపీకి కంచుకోటగా ఉంది. ప్రధాని స్వయంగా ఆ సొంత రాష్ట్రము కాబట్టి అక్కడి నుంచి కూడా మెజారిటీ సీట్లు ఆల్మోస్ట్ ఉన్నటువంటి సీట్లలో కేవలం ఒకే ఒక్క స్థానంలో కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉంది. మిగతా అన్ని స్థానాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ బీజేపీకి సంబంధించిన అభ్యర్థులే లీడ్లో కొనసాగుతున్నారు. ఈ 2 రాష్ట్రాలు బీజేపీ పార్టీకి చాలా బలంగా నిలిచాయి. ఎక్కడైతే క్లీన్ స్వీప్ చేస్తుంది, లేకపోతే మొత్తానికి మెజార్టీ స్థానాలు సాధిస్తుంది అనేటువంటి అంచనాలు ఉన్నటువంటి హర్యానా కావచ్చు, లేకపోతే యూపీ వంటి రాష్ట్రాల్లో బీజేపీ తక్కువగా అండర్ పర్ఫార్మెన్స్ అనే మనం చెప్పాల్సి ఉంటుంది. ఆల్మోస్ట్ 40 సీట్లు 30 సీట్ల వరకు అక్కడ యూపీలో మైనస్ అవుతుంది. ఇక హర్యానాలో ప్రస్తుతం బీజేపీ గవర్నమెంట్ ఉంది. అక్కడ ఆల్మోస్ట్ 6 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు లీడ్లో కొనసాగుతున్నారు. పంజాబ్కి సంబంధించి పంజాబ్లో కూడా సుమారు 13 సీట్లు ఉంటే 13లో 6 సీట్లలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు లీడ్లో ఉన్నారు. మిగతా 4 సీట్లలో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు లీడ్లో ఉన్నారు. మిగతా 3 సీట్లు కూడా వేరే ఇండిపెండెన్స్ కానీ లేకపోతే సుఖ్వీందర్ సింగ్ బాదల్ కుటుంబానికి సంబంధించిన అభ్యర్థులు లీడ్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇక రాజస్థాన్ కూడా సర్ప్రైజింగ్లీ లాస్ట్ టైం అక్కడ మెజార్టీ సీట్లు బీజేపీ గెలిచింది. బట్ ఈసారి అక్కడ కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా పుంజుకుంది. సుమారు 7-8 స్థానాల్లో అక్కడ కాంగ్రెస్ పార్టీ లీడ్లో కొనసాగుతూ ఉంది. ఇక సౌత్ విషయానికి వస్తే సర్ప్రైజింగ్లీ కేరళలో 1-2 స్థానాల్లో లీడ్లో ఉంది బీజేపీ పార్టీ. ఇటు తమిళనాడులో కూడా 2 స్థానాల్లో లీడ్లో కొనసాగుతూ ఉంది. ఎక్కడైతే కర్ణాటకలో గణనీయంగా తగ్గిపోతాయనేటువంటి చర్చ నడిచింది. ప్రజ్వల్ రేవన్న ఇష్యూ తర్వాత బీజేపీ అక్కడ ఆల్మోస్ట్ సగానికి పైగా సీట్లు కోల్పోతుంది అనేటువంటి ప్రచారం జరిగింది. బట్ అక్కడ బీజేపీ తన స్ట్రాంగ్ హోల్డ్ని మెయింటైన్ చేసింది. సుమారు 20 స్థానాల్లో అక్కడ బీజేపీ లీడ్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మహారాష్ట్రలో సర్ప్రైజింగ్లీ చాలా తక్కువ అండర్ పర్ఫార్మ్ చేస్తుంది. ఇక్కడ ఇండియా కూటమికి సంబంధించిన అభ్యర్థులు ఎక్కువ లీడ్లో ఉన్నారు. సుమారు 26-27 స్థానాలలో
ఇండియా కూటమికి సంబంధించిన లీడర్లే అక్కడ లీడ్లో కొనసాగుతున్నారు. గతంలో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇండియా కూటమికి సంబంధించి శివసేన అలాగే ఇటు ఎన్సీపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు గణనీయంగా అక్కడ సీట్లు గెలుచుకున్నారు. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో కూడా దీనికి సంబంధించిన ఇంపాక్ట్ అనేది కూడా కనబడతా ఉంది. అక్కడ బీజేపీ అనుకున్నంతగా పర్ఫామ్ చేయట్లేదు. అక్కడ ప్రభుత్వం మారడం కావచ్చు, లేకపోతే ప్రభుత్వాన్ని శివసేన నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూల్చి బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేయడము, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఎన్సీపీ పార్టీని చీల్చడము, శివసేన పార్టీని చీల్చడం, ఇవన్నీ కూడా ప్రజల్లో కొంత నెగిటివిటీ పెరిగింది. దాని ప్రభావంగానే ఇటు మహారాష్ట్రలో బీజేపీ అండర్ పర్ఫార్మింగ్గా ఉందనేది ప్రధానంగా చర్చ. రెండు కీలకమైనటువంటి అంశాలు. ఒకటి నాగపూర్ ఆర్ఎస్ఎస్కు సంబంధించి అది దానికి సంబంధించిన రాజధానిగా చెప్తా ఉంటాము. అక్కడ మహారాష్ట్రలో ఇప్పుడు బీజేపీ తక్కువ పర్ఫామ్ చేస్తుంది. అలాగే ఎక్కడైతే రామ మందిరం కట్టి దేశమంతా కూడా ఈ అంశాన్ని ప్రచారాస్త్రంగా వాడుకుందో ఇప్పుడు అక్కడ బీజేపీ అండర్ పర్ఫార్మింగ్లో ఉంది. సుమారు 35 నుంచి 40 స్థానాల వరకే బీజేపీ అక్కడ పరిమితమయ్యేటువంటి అవకాశం ఉంది. దాని ఇంపాక్ట్ మిగతా రాష్ట్రాల మీద కూడా పడేటువంటి అవకాశం ఉంటుంది. అక్కడ ఎక్కువ సీట్లు ఏదైతే పార్టీ గెలుచుకుంటుందో సెంట్రల్లో అధికారం ఫామ్ చేసేందుకు అవకాశం అనేది కూడా ఉంటుంది. ప్రస్తుతానికైతే 5-6 రౌండ్లకు సంబంధించిన కౌంటింగే పూర్తయింది. ఇక మిగతా రౌండ్లకు సంబంధించి కూడా ఫలితాలు రావాల్సి ఉంటుంది. కాబట్టి ఆ లోపు కూడా కొంత మారేటువంటి సినారియో అయితే కనబడతా ఉంది. ప్రస్తుతానికైతే రెండు పార్టీల మధ్య ఇండియా కూటమి ఎన్డీఏ కూటమి మధ్య అయితే టఫ్ ఫైట్ అయితే కొనసాగుతూ ఉంది. నువ్వా నేను అన్నట్టుగా ఈ అధికారం అది కూడా చేతులు అనేది కూడా మారుతూ ఉన్నటువంటి సినారియో అయితే మనం చూస్తున్నాం. చాలా క్రూషియల్గా ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలు ముఖ్యంగా ఉత్తరప్రదేశ్కు సంబంధించి చాలామంది వివిఐపి క్యాండిడేట్స్ కూడా ట్రైలింగ్ ఫేస్ చేస్తూ ఉన్నారు. వారు ఓటమి అంచుల్లో ఉన్నారని చెప్పుకోవాల్సి ఉంటుంది. మిగతా సంబంధించి ఢిల్లీకి సంబంధించి అనుకున్నట్టుగానే ఇక్కడ 6 సీట్లలో 6గురిని కొత్త వారిని నిలిపినప్పటికీ 6 సీట్లలో కూడా బీజేపీ లీడ్లో కొనసాగుతుంది. 1 సీట్ మాత్రమే ఇండియా కూటమికి సంబంధించిన అభ్యర్థి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి ఇక్కడ లీడ్లో కొనసాగుతూ ఉన్నారు. కన్యాకుమార్ లాంటి నాయకుడు కూడా ప్రస్తుతానికైతే వెనుకంజలోనే ఉన్నారు. సో ఓవరాల్గా చూడాల్సి ఉంటుంది. మరి ఇంకొక గంటలో పూర్తి స్థాయి పిక్చర్ అయితే బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. సౌజన్య. రైట్ మదర్, థ్యాంక్ యూ.